నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితం నేను సాయిసుధా బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ శ్రీశైలం మల్లలను దర్శించుకున్న కర్నూలు జిల్లా కలెక్టర్ కరోనా నియంత్రణ చర్యలను కలెక్టర్ కు వివరించిన ఆలయ ఈవో పశ్చిమ గోదావరి జిల్లాలో 7 చోట్ల పోలీసుల తనిఖీలు 10 కేసులు నమోదు 5000 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం 9 మంది అరెస్ట్ విశాఖ గాజువాకలో అగ్ని ప్రమాదం షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ పూరిల్లు దగ్నం ఏలూరులో టీడీపీ నేత జెడ్పీ మాజీ చైర్మన్ ముప్పలపూడి బాపిరెడ్డి మీడియా సమావేశం న్యాయపరంగా తాము పోరాటం చేస్తామని వ్యాఖ్య ఏపీ ప్రభుత్వంపై మండిపడ్డ తులసిరెడ్డి ఏపీ అసెంబ్లీ సమావేశాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు విజయనగరం జిల్లాలో చాకచక్యంగా పీడీఎస్ రైస్ తరలింపు సాలూరులో భారీగా రేషన్ బియ్యం స్వాధీనం 2 గోదాంలు సీజ్ కర్నూలు జిల్లా శ్రీశైలం మల్లలను జిల్లా కలెక్టర్ వీర్యపాండ్యన్ జిల్లా ఎస్పీ డాక్టర్ ఫకీరప్ప దర్శించుకున్నారు దర్శనానికి ముందుగా వారు దేవస్థానం ఏర్పాటు చేసిన దర్శన క్యూ లైన్లను కరోనా నియంత్రణకు చేపట్టిన ముందస్తు చర్యలను పరిశీలించారు ముందు జాగ్రత్తల చర్యలపై ఆలయ ఈవో కెఎస్ రామారావు కలెక్టర్కు వివరించారు శ్రీ స్వామి అమ్మవార్ల దర్శనానంతరం దేవస్థానం ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న నక్షత్ర వాహనంలో కలెక్టర్ ఎస్పీ మేడి ఉసిరి మొక్కలను నాటారు పశ్చిమ గోదావరి జిల్లాలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో మరియు స్థానిక పోలీసుల జిల్లాతో 7 చోట్ల తనిఖీలు నిర్వహించినట్లు అడిషనల్ ఎస్పీ సారీ షరీఫ్ తెలిపారు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో పలు చోట్ల దాడులు నిర్వహించి 10 కేసులు నమోదు చేసినట్టు తెలిపారు 5000 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేసి 9 మందిని అరెస్ట్ చేస్తున్నట్లు వివరించారు 60 లీటర్ల నాటుసారా తెలంగాణ నుండి అక్రమంగా తరలిస్తున్న 32 మద్యం బాటిళ్లను సీజ్ చేసినట్లు తెలిపారు అక్రమ ఇసుక రవాణాను అడ్డుకుంటామని ఇసుక మాఫియాపై సమాచారం అందించాలని కోరారు సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని అన్నారు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో టోటల్గా 7 ప్లేసెస్లో ఈ ఐడిఆర్ఎక్ట్ మీద రైడ్ చేయడం జరిగింది ఇందులో చింతలపూడి తాడేపల్లిగూడెం పోలవరం ఏలూరు వేముడోలు కొవ్వూరు ఏరియాలో లంక గ్రామాలు జంగారెడ్డిగూడెం ఏరియాలో కొవ్వాడ టోటల్గా 7 ప్లేసెస్లో రైడ్ చేశాము ఈ ఐడిఆర్కి సంబంధించి 10 కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది 9 మంది ముద్దాయిలను అరెస్ట్ చేశాము నాటుసారా 60 లీటర్లు ఈ బెల్లం ఊట 5000 లీటర్లు ధ్వంసం చేయడం జరిగింది అదేవిధంగా 20 కేజీల బ్లాక్ జాగరీ సీజ్ చేశాము 32 బాటిల్స్ ఆఫ్ తెలంగాణ లిక్కర్ని సీజ్ చేశాము అదేవిధంగా ఒక కారు కూడా సీజ్ చేయడం జరిగింది ఈ రైడ్స్ మొత్తం మన వెస్ట్ గోదావరి ఎస్సీబీ ఏసీ జయరాజు గారు ఎస్సీబీ అడిషనల్ ఎస్పీ షరీఫ్ అదేవిధంగా ఏఎస్ సిఐస్ మా లోకల్ ఏరియాలో ఉన్న ఎస్ఐలు సిఐలు పోలీసు అండ్ ఎస్సీబీ అన్నీ కలిసి కంబైన్డ్గా రైడ్ చేసాము అదేవిధంగా కంటిన్యూస్ చేస్తూ ఉంటారు ఎస్సీబీ దృష్టిలోకి మీరు లిక్కర్కి సంబంధించిన ఏ విషయమైనా కానీ శాండ్ ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ సంబంధించిన విషయం కానీ మాకు ఇన్ఫార్మ్ చేయొచ్చు నా నెంబర్స్ కూడా మీరు పేపర్కి ఇస్తే బాగుంటుంది 738 2623
669. వాట్సాప్ నెంబర్ వచ్చి 94407 96601. ఏ విషయమైనా వాట్సాప్ చేయొచ్చు. ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళ డీటెయిల్స్ అన్ని సీక్రెసీ మెయింటైన్ చేస్తాము. నాకు కావాల్సింది ఇన్ఫర్మేషన్. మీరు అందరూ కోఆపరేట్ చేస్తే ఇంకా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తాము. విశాఖ గాజువాకలో అగ్ని ప్రమాదం జరిగింది. గాజువాక 64వ వార్డు పరిధిలో గంగవరంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ పూరిల్లు పూర్తిగా కాలిపోయింది. విషయం తెలుసుకున్న ఫైర్ మరియు పోలీస్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలు అదుపు చేశారు. ప్రమాదం జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. 50,000 రూపాయల ఆస్తి నష్టం జరిగిందని ప్రభుత్వం బాధితులను ఆదుకోవాలని కోరుతున్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధి వల్లే పశ్చిమ గోదావరి జిల్లాకు జాతీయ స్థాయి అవార్డు వచ్చిందని టీడీపీ నేత జెడ్పీ మాజీ చైర్మన్ ముల్లపూడి బాపిరెడ్డి తెలిపారు. ఏలూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ తనపై అక్రమ కేసులు పెట్టడానికి వైసీపీ ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. వైసీపీకి సీఎం జగన్ భయపడేది లేదని స్పష్టం చేశారు. ఉంగుటూరు మాజీ జెడ్పీటీసీ చింతల వాసుపై అక్రమ కేసు పెట్టారని మండిపడ్డారు. న్యాయపరంగా తమ పోరాటం చేస్తామని తెలిపారు. మట్టి దందాలు చేసుకోవటం, ప్రతిపక్షాలు కానీ మీడియా కానీ వెళ్ళి ఎదిరిస్తే వాళ్ళ మీద కరోనా కేసులతో పాటు అక్రమైన కేసులు పెట్టించడం, ఈ కరోనా టైంలో వీళ్ళు ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా ప్రతిపక్షాలు మీడియానో రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలియజేయడానికి ఆంక్షలు ఉన్నాయి కాబట్టి ఆ ఆంక్షలు దాటి బయటికి రారు కాబట్టి ఈ కరోనా టైంను వాడుకుని ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని, మీడియాని, ప్రతిపక్షాలని భయపెట్టాలని ఈ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని గడిచిన 3 నెలలుగా, గడిచిన 13 నెలలుగా మనం చూస్తూనే ఉన్నాం. అచ్చెన్నాయుడు గారు అయ్యారు, అయ్యన్న పాత్రుడు గారు 62 సంవత్సరాలు 63 సంవత్సరాల వయసులో అయ్యన్న పాత్రుడు గారు ప్రశ్నిస్తే ఒక కమిషనర్, ఒక మహిళా కమిషనర్తో మరి నిర్భయ చట్టంలో కేసు పెట్టారనంటే యనమల రామకృష్ణ గారు లాంటి పెద్ద మనిషి పెళ్లి అక్షింతలేస్తాకెళ్తే వాళ్ళ మీద కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారనంటే ఇవాళ ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకుంటున్నాం. భయపెట్టి ఎంతకాలం ఈ యొక్క కార్యక్రమాలు చేస్తారని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం. ఇవాళ ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. మీరు కేసులు పెడతా ఉన్నారు, కేసుల మీద కేసులు పెడతా ఉన్నారు. మా వాళ్ళు జైలుకు పోతాకి సిద్ధపడుతున్నారు తప్ప అన్యాయమైన కేసులకి ఎవడైనా లొంగిపోయి నీ వెనకమాల రావడానికి ఎవడైనా సిద్ధంగా ఉన్నాడా అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ ఎస్పీ గారు కూడా చెప్పొచ్చాం. మేము కూడా ఈ జిల్లాలో ఉన్నటువంటి మంత్రివర్యులు ఉన్నారు, 3 మంత్రులు ఉన్నారు, వారిని కూడా ఈ మీడియా ద్వారా కోరుతా ఉన్నా. మీరు కూడా తెలుగుదేశం ప్రభుత్వానికి వ్యతిరేకంగానో స్థానికంగా ఉన్న సమస్యల మీద పోరాటాలు చేశారు. ఇసుక దగ్గర ధర్నాలు చేశారు, మట్టిల దగ్గర ధర్నాలు చేశారు. మేమేం తప్పులు చేయకపోయినా రోడ్ల మీద ధర్నాలు చేశారు. ఏ రోజునైనా మీ మీద అన్యాయమైనటువంటి కేసులు పెట్టి 1 గంటన్నా పోలీస్ స్టేషన్లో మిమ్మల్ని సెల్లో పెట్టించామా అని మేము అడుగుతూ ఉన్నాం. ఆ సంస్కృతి తెలుగుదేశం పార్టీ దాన్ని అడుగుతూ ఉన్నాం. ఇవాళ మీరు చేసే కార్యక్రమాలు చూస్తూ ఉంటే ప్రశాంతంగా ఉన్నటువంటి పశ్చిమ గోదావరి జిల్లాలో పులివెందల ఫ్యాక్షనిజం అంటే, పులివెందల ఫ్యాక్షనిజం ఏంటంటే ఏదో ఒక తాయిలాలు ఇచ్చి వెనక్కి లాక్కుంటారు. తాయిలాలకి లొంగకపోతే ఆర్థికంగా వాళ్ళ మూలాలను దెబ్బతీస్తారు. ఆర్థికంగా మూలాలను దెబ్బతీసిన లొంగకపోతే కేసులు పెట్టి మానసికంగా ఒత్తిడి చేస్తారు. కేసులు పెట్టి మానసికంగా ఒత్తిడి పడ్డా లొంగకపోతే చివరిలో 3rd డిగ్రీ మనుషుల్ని అంతమొందిస్తారు. అది రాజారెడ్డి ఫార్ములా. అదే ఫార్ములా రాజారెడ్డి మనవడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అప్లై చేస్తూ ఉన్నాడు. కానీ మేము ఒకటే చెప్తున్నాం, పులివెందల్లో నీ ఆటలు సాగిని, పశ్చిమ గోదావరి జిల్లాలో నీ ఆటలు సాగో జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈ మీడియా సమక్షంలో తెలియజేస్తూ ఉన్నాం.
ఇవాళ నేనే ఈ జిల్లా పరిషత్ చైర్మన్గా జిల్లాని అభివృద్ధి చేస్తే ఇవాళే భారతదేశ స్థాయిలో నా సొంత మండలం నల్లజర్ల మండలానికి ఉత్తమ మండలంగా జాతీయ స్థాయిలో అవార్డు వస్తే 25 లక్షలు అవార్డు వచ్చింది. ఇవాళ జిల్లా పరిషత్కి 2018-19 మేమున్న సమయంలో మా జెడ్పీటీసీలు ఎమ్మెల్యేలు మా సర్పంచ్. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా ఏపీ పీసీసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. కడపలో ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశ సమగ్రత కోసం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ముందుంటుందన్నారు. దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరగటాన్ని తప్పుపడ్డారు. ఎన్నడూ లేని విధంగా నిత్యం పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతున్నాయని మండిపడ్డారు. దీనివల్ల పేద మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. మరోవైపు ఏపీ అసెంబ్లీ జరిగిన తీరుతెన్నులపై తులసిరెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గణనీయంగా తగ్గిపోతే మన దేశంలో పెట్రోలు డీజిల్ రేట్లు రోజు రోజుకు పెరుగుతుండడం ఇది చాలా విడ్డూరం. అక్కడ తగ్గితే తగ్గాల, అక్కడ ఎక్కితే ఎక్కాల. ఎందుకంటే 80% దిగుమతి చేసుకుంటాం కాబట్టి. కానీ అక్కడ తగ్గినప్పుడు కూడా ఇక్కడ విపరీతంగా పెరగడం అనేది చాలా విడ్డూరం. ఒకవైపు కరోనా లాక్డౌన్తో ప్రజల దగ్గర చిల్లి గవ్వ లేకుండా ఆర్థిక ఇబ్బందుల్లో సతమతమవుతూ ఉంటే పుండు మీద కారం జల్లినట్లు గత 12 రోజులుగా ఏదో టీవీ సీరియల్ చూపించినట్టు ప్రతిరోజు పెట్రోలు డీజిల్ ధరలు 12 రోజులుగా వర్షంబడి పెంచడం అనేది ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఒక మధ్య దళారీ పాత్ర పోషిస్తూ ప్రజలకు అందాల్సినటువంటి వినియోగదారులకు అందాల్సినటువంటి ప్రయోజనాన్ని తన ఖజానాకు మళ్లించుకుంటున్నందువల్ల ఈ పరిస్థితి దాపురించా ఉంది. కాబట్టి బీజేపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దళారీ పాత్ర పోషించడం మానుకోవాలని కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తూ ఉంది. నిన్నగాక మొన్న ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో ఆ యొక్క దృశ్యకావ్యం, ఆ జుగుప్సాకరమైన దృశ్యకావ్యం వచ్చేసి సభ్య సమాజం తలవంచుకుని చేసింది. దీనికి 2 పార్టీలు కారణమే. అటు అధికారంలో ఉన్నటువంటి వైకాపా పార్టీ, ఇటు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ పార్టీ వాళ్ళ శాసన మండలి సభ్యులు వాళ్ళ ప్రవర్తన అతి జుగుప్సాకరంగా ఉంది. మంత్రులుగా ఉండేవాళ్ళు తొడగొట్టడం, ప్యాంటు జిప్పు తీయడం, ఎగిరెగిరి తన్నుకోవడం ఏదో సినిమాలు తన్నుకున్నట్టు. కాబట్టి పెద్దల సభను వీళ్ళ ప్రవర్తన రౌడీల సభగా మార్చింది, పెద్దల సభను చిన్నబుచ్చింది. ముఖ్యమంత్రి గారిని మేము డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున, మంత్రి అనిల్ను, మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ను ఇమ్మీడియట్గా మంత్రివర్గం నుండి తొలగించాలి. అలా చేయకుండా పోతే ముఖ్యమంత్రి గారి ప్రోద్బలముతోనే పేదలకు దక్కే బియ్యం పక్కదారి పడుతోంది. సామాన్యులకు ప్రభుత్వం అందిస్తున్న బియ్యాన్ని కొందరు దుండగులు బ్లాక్ మార్కెట్లో తరలిస్తున్న ప్రభుత్వం ఆశయాన్ని నీరుగారుస్తున్నారు. కొందరు వ్యాపారస్తులు ప్రభుత్వం నిరుపేదలకు అందించే రాయితీ బియ్యం, కందిపప్పు, మరికొన్ని సరుకులు ఎజేతగా పక్కదారి పట్టిస్తున్నారు. విజయనగరం జిల్లా నుండి పక్క రాష్ట్రం ఒడిశాకు బియ్యం తరలిస్తున్నారు. సాలూరు పట్టణంలో విచ్చలవిడిగా ఈ వ్యాపారం సాగుతోంది. అయితే కరోనా లాక్డౌన్ కారణంగా గత 2 నెలలుగా రవాణా సదుపాయం లేకపోవడం, ఆంధ్ర ఒడిశా చెక్పోస్ట్ వద్ద నిత్యం పోలీసులు తనిఖీలు నిర్వహించడంతో ఒడిశా రాష్ట్రానికి తరలించాల్సిన పీడీఎస్ రైస్ను వ్యాపారులు తమ గోదాంలోకి నిల్వ ఉంచారన్న సమాచారంతో సాలూరు ఎంఆర్ఓ అధికారులు తనిఖీలు నిర్వహించారు. 2 గోదాంతో భారీగా రేషన్ బియ్యం గుర్తించి గోడౌన్ సీజ్ చేశారు. 2 వ్యాపారస్తులపై కేసు నమోదు చేశామని అధికారులు తెలిపారు. నెక్స్ట్ కందిపప్పు 5 కేజీలు అంటే ఇది కందిపప్పు 3 ప్యాకెట్ ఇప్పుడు ఓకే
లాక్డౌన్ సమయంలో స్వచ్ఛందంగా సేవలు అందించిన సిపిఓల సేవలు ప్రశంసనీయమని ఆందోని డీఎస్పీ రామకృష్ణ అన్నారు. ఆలూరు పోలీస్ స్టేషన్లో ఎస్ఐ శ్రీనివాసులు అధ్యక్షతన సిపిఓలకు అన్నదానం చేసిన సాయి సేవా సమితి సభ్యులకు వెంకటలక్ష్మి సిల్క్ హౌస్ నిర్వాహకులు బూదరవు కిషోర్ అభినందించే ప్రశంసా పత్రాలను అందించారు. సామాజిక సేవలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు జహీర్, విజయ్ నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ దగ్గరికి పోతేనే ఒకటి పెద్దది మెనూ ఇచ్చేస్తారు. ఏ నెలలో ఏ ఇంజక్షన్ వేసుకోవాలా అది అంతా కూడా ఈ గతంలో వచ్చినటువంటి ఎపిడమిక్స్, గతంలో వచ్చిన పాండమిక్స్కి ఆ వ్యాక్సిన్ అది. కలరా, మసూచి, ప్లేగు, పోలియో, ఇంకా రీసెంట్లీ టీబీ, తర్వాత ఇంకా లేటెస్ట్గా చెప్పాలంటే ఈ వ్యాధులకంతా కూడా వ్యాక్సిన్ వచ్చింది. ఎయిడ్స్ కూడా వచ్చింది. ఒక దాదాపు 15 years బ్యాక్ 20 years బ్యాక్ అనుకుంటే చాలా ర్యాంపెంట్గా ఉండేది ఎయిడ్స్. నేను చిన్నగా ఉన్నప్పుడు పోలియో వ్యాధి వచ్చింది. మీరు ఎవరు చూసినారు? పోలియో వ్యాధి బిగినింగ్ అయినప్పుడు తెలుసుకోవాలని ఉద్దేశంతో ఏర్పాటు చేసి లాగా తిరుగుతున్నారు. ఎక్కడ కూడా ఎవరు మనము ప్రికాషన్స్ తీసుకుంటే ఖచ్చితంగా కరోనా వ్యాధి బారిన మనం పడుకోకుండా మనల్ని మనం కాపాడుకుంటూ ఇతరులను కూడా కాపాడిన వాళ్ళం అవుతాం. అది కూడా మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి ఇంటికి సందుకు ప్రతి ఒక్కరికి తెలియపరచాలి. మీ బంధువులకు, స్నేహితులకు ఒక కోడ్ లాంగ్వేజ్ ఇచ్చారు, సింపుల్ SMS. ఇప్పుడు ఇంకా అయిపోయింది, మీ సేవలు తగ్గిపోయినాయి అనుకున్నాం. పాత్రికేయ సోదరులు కూడా మీ ద్వారా ప్రజలకు ఎన్లైటన్మెంట్ కావాలి. కరోనా పోలేదు, కరోనా ఇంకా ఉంటుంది. కరోనా ఎంతకాలం ఉంటుంది? మందు కనుక్కునేంత వరకు కరోనా ఉంటుంది. అనంతపురం జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో పాలేగర్ మంజునాథ్ నాయుడు పాల్గొన్నారు. చైనా ఓ వైపు చర్యలు జరుపుతూ శాంతి అంటూనే 20 మంది భారత సైన్యాన్ని మోసపూరితంగా బలి తీసుకున్నదని ఆరోపించారు. కోవిడ్-19 దృష్ట్యా చైనాని ప్రపంచ దేశాలని ఏకాకిని చేశాయని, కరోనా వైరస్ని కప్పిపుచ్చుకోవడానికి చైనా చేస్తున్న నాటకాల్లో ఇది ఒక భాగమని అన్నారు. భారత సైన్యాన్ని ఎదుర్కొనే సామర్థ్యం, ధైర్యం చైనాకు లేదని, భారత ప్రధాని నరేంద్ర మోదీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను, కరోనా ఎదుర్కొంటున్న తీరును ప్రపంచ దేశాలు అభినందిస్తుంటే చైనా మాత్రం భారతదేశం వైపు కయ్యానికి కాలు దువ్వుతుందని మండిపడ్డారు. ఈ యొక్క దేశం కోసం ప్రాణత్యాగాలను చేసిన వీర సైనికుల్ని 130 కోట్ల భారతీయులు ఎప్పుడు మరవరు, చరిత్ర మరవదు. మీరు చేసిన త్యాగాలకి ఈ దేశం ఎన్నిటికీ మరవదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. చైనా యొక్క దురాగతాలు అన్నింటి కావు. వాళ్ళు వ్యాపారపరంగా మొదలుపెట్టి ఈరోజు సైనికులను కూడా దొంగదెబ్బ తీసేదానికి బార్డర్లో విధ్వంసం సృష్టించాలనే ఉద్దేశంతో మనతో శాంతియుతంగానే చర్చలు జరుపుతూ మేజర్ జనరల్, లెఫ్టినెంట్ జనరల్ స్థాయి, డివిజన్ స్థాయి చర్చలు జరుపుతూ మరి ఈరోజు సైనికుల్ని ఏమి అనమలేదు, ఇద్దరము శాంతియుతంగా ఉన్నాము అని చెప్పి ఆ తర్వాత వాళ్ళు వేల సంఖ్యలో వచ్చి మన సైనికుల్ని లోయలో తోయడం, ఇవన్నీ వాళ్ళు చనిపోవడం, మన దేశంలో 20 మంది రక్షణ శాఖలో చనిపోయిన వాళ్ళ పేర్లతో చూద్దా మరి గ్రామాలతో చూద్దా వెలువరించడం జరిగింది. మన సైనికులు కూడా వాళ్ళని 50 మంది దాకా చంపారు. మళ్ళీ అది మాత్రం లిస్టు బయటికి తెలియజేయడం లేదు. దాని గురించి విదేశాంగ మంత్రి కూడా మాట్లాడడం లేదు, చైనా విదేశాంగ మంత్రి. మరి ఈరోజు దేశమంతా, ప్రపంచమంతా కూడా, మన దేశమే కాదు ప్రపంచమంతా కూడా ఈ వైరస్ని, కరోనా వైరస్కి మూల కారణమైన చైనాని ఈరోజు దేశిస్తున్నారు. మళ్ళీ ఇలాంటి సందర్భంలో ప్రపంచ దృష్టినంతా కూడా ఈ పాకిస్తాన్ వైపు, మరి ఇండియా యుద్ధం వైపు తిప్పాలనే ఉద్దేశంతో చైనా ఉండి అక్కడ కమ్యూనిస్ట్ దేశంగా నేపాల్ని రెచ్చగొడుతూ, నేపాల్ మనకు 2 బటాలియన్లు కూడా వృద్ధి కాదు. అలాంటి నేపాల్ కూడా కాలపాని ఈ యొక్క ప్లేస్ని మా భూభాగంలో ఉందని ఈరోజు నిన్న పార్లమెంట్లో ఆమోదింపజే విధంగా ఈ కమ్యూనిస్ట్ ప్రభుత్వాలు 2 కలిసి కుట్రపడి భారతదేశం మీదకి ఎగదొస్తూ ఉన్నాయి. ఎప్పుడు కూడా నేపాల్ మన అండదండలతో బతికేది. మనకి అక్కడ ఉన్న నేపాల్లో ఉన్న 40 బటాలియన్స్, గూర్ఖా బటాలియన్స్లో 30,000 మంది సైనికులు మన దేశంలో పనిచేస్తూ 80,000 మంది రిటైర్ అయిన వాళ్ళు నేపాల్లో మన దేశంలో ఇండియన్ ఆర్మీ నుంచి ఉన్న వాళ్ళు ఈరోజు జీవనోపాధి చేసుకుంటున్నారు. అలాంటి వాళ్ళు కూడా రెచ్చగొట్టి ఈరోజు నేపాల్ని ఒక కవింపు చేస్తూ ఉంది. అలాగే పాకిస్తాన్లో కూడా కర్నూలు మెడికల్ కళాశాల అరుదైన ఘనత సాధించింది. యూరాలజీ విభాగానికి 2 సూపర్ స్పెషాలిటీ సీట్లు మంజూరు చేస్తూ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉత్తర్వులు జారీ చేసినట్లు కళాశాల ప్రతినిధులు తెలిపారు.
కాలేజీ 2 సీట్లు మంజూరు చేయడంతో విద్య కోసం దూర ప్రాంతాలకు వెళ్లే విద్యార్థులకు ఈ అవకాశం మంచి ప్రయోజనాలకు అందిస్తుందని కళాశాల సూపరింటెండెంట్ నాగేంద్ర తెలిపారు. సీట్ల కేటాయింపులో యూరాలజీ విభాగానికి ఆధునిక వైద్య సదుపాయాలు ఏర్పాటవుతున్నాయని చెప్పారు. ఈ సందర్భంగా కళాశాల ప్రతినిధులు కళాశాల సూపరింటెండెంట్ నాగేంద్రను ఘనంగా సత్కరించారు. 4 జిల్లాలు గర్వపడే విధంగా కర్నూలు మెడికల్ కాలేజీలో యూరాలజీ సీట్స్ శాంక్షన్ అయినాయని తెలియజేయడానికి మాకు చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడు రాయలసీమ ప్రాంతం వెనకబడి ఉంది. మన విద్యార్థులు చదువుకోవాలంటే ఇంతకుముందు హైదరాబాద్ పోయేవాళ్ళు, ఇప్పుడు విశాఖపట్నం పోవాల్సి వస్తుంది ఎంసీహెచ్ సూపర్ స్పెషాలిటీ కొరకు. అటువంటి కొరతను మనం తీర్చే అవకాశం దేవుడు కల్పించినందుకు ఒక ఎంపీగా, తర్వాత నా సహచరులు డాక్టర్స్ అందరితో కూడా కలిసి చేసిన ఈ కృషి ఫలించినందుకు చాలా సంతోషంగా ఉంది. మేము యాక్చువల్గా 5 స్పెషాలిటీస్లో 2 సీట్లు చొప్పున అడిగాము. ఈ కరోనా దెబ్బ వల్ల మాకు ఇంకా 3 స్పెషాలిటీస్లో ఇన్స్పెక్షన్స్ జరగలేదు. ఒకవేళ ఇన్స్పెక్షన్స్ జరిగి ఉంటే మిగతా వాటికి కూడా ఇదే వచ్చి ఉండేది. రెండవది నెఫ్రాలజీ ఇన్స్పెక్షన్ జరిగింది కానీ చిన్న డెఫిషియన్సీస్ వల్ల రాలేదు. కానీ మేము ఈ 10-15 డేస్లో అది కూడా కవరప్ చేసి నెఫ్రాలజీ కూడా తెచ్చేందుకు విశ్వ ప్రయత్నం చేస్తామని చెప్పి నేను మనవి చేస్తాను. అవసరమైతే ఈ కరోనా సీజన్లో అయినా పర్వాలేదు, నేను స్వయంగా వెళ్తాను అక్కడికి, ఢిల్లీకి వెళ్ళి అక్కడ కూర్చొని ఈ నెఫ్రాలజీ కూడా వచ్చేందుకు ప్రయత్నం చేస్తానని చెప్పి నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా నేను ఒక ఎంపీకి ఇంకా 4 సంవత్సరాలు నాకు టైం ఉంది. ఈ 4 సంవత్సరాల్లో ఒక నిమ్స్ లాంటి హాస్పిటల్ మన కర్నూలుకు తీసుకురావాలి. ఎందుకంటే వ్యక్తిగతంగా మా కుటుంబంలో కూడా మేము నరకం ఏంటో చూసాం. ఒక కోవిడ్ పేషెంట్, మా నాన్నగారు కోవిడ్ అయినప్పుడు మేము హైదరాబాద్కి వెళ్ళినప్పుడు మాకు ఇచ్చిన ట్రీట్మెంట్ చూస్తే ఒక సెకండ్ రేట్ సిటిజన్స్కి ఇచ్చినట్టు ఇచ్చే ట్రీట్మెంట్. రాయలసీమ నుంచి ఎవరైనా వచ్చారంటే హైదరాబాద్లో వీళ్ళు మన వాళ్ళు కాదు, మన భారతీయులు కాదన్నట్టు ఘోరమైన పరాభావం చూసాం మేము. నాకు ఇప్పుడు అనిపించింది, మన ఊర్లో ఇంతమంది డాక్టర్లు ఉన్నారు, ఇంత గొప్ప ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఇక్కడ ఒక మంచి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మనం డెవలప్ చేసుకోవచ్చు కదా. సో నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి మెమరాండం ఇచ్చాను. నా ప్రథమ కర్తవ్యం అంటే ఫస్ట్ టార్గెట్ నెక్స్ట్ 4 ఇయర్స్లో ఒక నిమ్స్ లాంటి హాస్పిటల్ కర్నూలుకు తీసుకురావాలి. చాలా చోట్ల ఆత్మహత్యలు జరుగుతున్నాయి. రైతులు కానివ్వండి, చేనేత కార్మికులు కానివ్వండి, మిగతా చిన్న వ్యాపారస్తులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వాళ్ళకు మనం పరిశోధన చేస్తే ఇమ్మీడియట్ కాజ్ ఆఫ్ డెత్ హెల్త్ ప్రాబ్లమే. వాళ్ళకి అప్పులు ఉండవచ్చు, కానీ మనం పోయి పరిశోధన చేసి ఎందుకయ్యా మీ అమ్మ ఆత్మహత్య చేసుకుని మీ నాన్న అడిగితే, సార్ కడుపు నొప్పి ఉంటుంది సార్, 50,000 కట్టలేక ఆత్మహత్య చేసుకున్నాడు సార్. అటువంటి పరిస్థితి ఎందుకు వస్తుందంటే మనకు సరైన వసతులు లేవని చెప్పి వాళ్ళ భావన. జనరల్ హాస్పిటల్లో లేవు, సరిగా చూడరని వాళ్ళు అపోహపడుతున్నారు ప్రజలు. మరి వాళ్ళ అపోహను మనం దూరం చేయాలంటే నిమ్స్ లాంటి హాస్పిటల్ ఇక్కడ కట్టాలి. ప్రైవేట్ హాస్పిటల్కు ధీటుగా మనం ఎదగాలి. ఇక్కడ మన వాళ్ళందరూ కూడా వలస కార్మికులు ఎక్కువ, మన ప్రాంతంలో పేదరికం ఎక్కువ, మనకు తొందరగా మనకు లైఫ్ స్పాన్ కూడా చాలా తక్కువ ఉంది. ఇక్కడ మొత్తం ఇండియా వైడ్ 65 ఉంటే ఇక్కడ 63-64 ఇయర్స్కి చనిపోతున్నారు జనాలు. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. మరి దీనికి ప్రధాన కారణమైన ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ని మనం టార్గెట్ చేయాలి. ఇప్పుడు రెండవది నీరు ఎలాగూ సార్ మనకు ప్రాజెక్ట్ శాంక్షన్ చేశారు. సూక్ష్మ స్థాయిలో నేను హెల్త్ గురించి ఒక డాక్టర్గా. నెల్లూరు జిల్లా కొడలూరు జాతీయ రహదారిపై వెళ్తున్న ఓ కొరియర్కి చెందిన లారీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కొరియర్ కార్యకలాపాల్లో భాగంగా వస్తువులతో వెళ్తున్న లారీలో అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. దీంతో ఆ లారీలో వస్తువులు అగ్నికి ఆహుతయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ల్యాప్టాప్
విశాఖలో సీఎం జగన్ చిత్రపటానికి వైసీపీ ముస్లిం మైనార్టీ సెల్ నేతలు పాలాభిషేకం నిర్వహించారు. ఎన్ఆర్సీ బిల్లులకు వ్యతిరేకంగా అసెంబ్లీ చేసిన తీర్మానం చేయడంపై సీఎం జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. ముఖ్యంగా కరోనా వ్యాప్తి తరుణంలో ముస్లిం వచ్చిన వాదనలతో ఖండించిన ఏకైక వ్యక్తిగా సీఎం జగన్ నిలిచారని వైసీపీ నేత రెహమాన్ అని కొనియాడారు. కొంతమంది కొన్ని వర్గాలకు చెందిన ప్రతినిధులు ముస్లింలని రోడ్డుకెక్కించారు. జమాయత్ అనే పేరుతో నానా అల్లరి చేశారు. ఆఖరికి ఈ దేశంలో ఉన్న దాదాపు 20% ముస్లింలు తలదించుకునేలాగా మమ్మల్ని వేరు చేసి చూపించారు. కానీ మగాడి జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి మతాలకి కులాలకి సంబంధం లేదు, ఈ వైరస్ ఎవరికన్నా రావచ్చు, ఎవరికన్నా అటాక్ చేయొచ్చు, కాబట్టి ఇటువంటి దుష్ప్రచారాలు చేయొద్దు అని ఖండించిన మొదటి ఏకైక ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరన్నా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పడానికి చాలా సంతోషిస్తా ఉన్నాం. నిజంగా మగాడే. అటువంటి ధైర్యశాలి ధీశాలి ఈరోజు ఇటువంటి కార్యక్రమం ఏదైతే ఎన్పిఆర్ ఉందో ఈ ఎన్పిఆర్ని గతంలో 2010లో ఏ ట్యాబ్లర్ ఫారంలో మీరు నింపారో అది అయితే ఓకే, కానీ దాన్ని మించి మీరు ఏదైనా యాడ్ చేయాలనుకుంటే మేము మాత్రం ఈ ఆంధ్ర రాష్ట్రంలో దాన్ని పాటించము, వీఆర్ రిజెక్టింగ్ అని ఒక తీర్మానం నిన్న శాసనసభలో చేయడం జరిగింది. ఆ శాసనసభలో చేసిన దానికి ఈరోజు మేము ఎవరైతే సంచార జాతులు ఉన్నారో, ఎవరైతే గిరిజనులు ఉన్నారో, ఎవరైతే డెస్టిట్యూట్స్ ఉన్నారో, ఎవరైతే ఆర్ఫన్స్ ఉన్నారో, ఎవరైతే అడ్రస్ లేని థర్డ్ జెండర్ ఉన్నారో వాళ్ళందరి తరఫున మా మైనారిటీలు ఈరోజు ఇక్కడ కూర్చొని మా మైనారిటీ సెల్ ఆధ్వర్యంలో విశాఖ నగరంలో మేము జగన్ గారు చేసిన తీర్మానాన్ని శాసనసభలో చేయడం. విజయవాడ నగరంలో భారీ నగదు పట్టుబడింది. చల్లపల్లి బంగ్లాకూడలిలో మారుతి వ్యాన్లో గవర్నర్పేట పోలీసులు 70 లక్షలను పట్టుకున్నారు. సిఐ నాగరాజు సిబ్బంది వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా మారుతి వ్యాన్ అనుమానాస్పదంగా వెళ్తున్న క్రమంలో తనిఖీ చేసి బ్యాగ్లో ఉంచిన 70 లక్షల నగదు స్వాధీనం చేసుకుని 3 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు మేము మా సిపి గారి ఆదేశాల మేరకు చల్లపల్లి బంగ్లా దగ్గర గవర్నర్పేట పోలీస్ స్టేషన్ సిబ్బంది మేము వెహికల్ చెకింగ్ చేస్తుండగా మారుతి ఓమిని వ్యాన్లో 70 లక్షల రూపాయలు ఎటువంటి ఆధారాలు లేకుండా 3 వ్యక్తులు క్యారీ చేయటం గమనించి ఆ అమౌంట్ 70 లక్షల రూపాయలు సీజ్ చేసి ఆ 3 వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇదే ఈ 70 లక్షల రూపాయలు కూడా ఇన్కమ్ ట్యాక్స్ అఫీషియల్స్ కూడా తెలియజేయడం జరిగింది. ఇవి ప్రజెంట్ మన కస్టడీలోనే ఉన్నారు. సిపి గారి ఆదేశాల మేరకు మేము ప్రతిరోజు కూడా విజయవాడ సిటీలో వెహికల్ చెకింగ్స్ డిఫరెంట్ టైమింగ్స్లో వెహికల్ చెకింగ్ చేస్తున్నాం. ఎవరైనా సరే అక్రమంగా మద్యం తరలించడం కానీ అనాథరైజ్డ్గా క్యాష్ తరలించడం కానీ జరిగితే కనుక వారి మీద సీరియస్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. కఠినమైన సెక్షన్స్తో కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. శ్రీశైలం మల్లలను దర్శించుకున్న కర్నూలు జిల్లా కలెక్టర్. కరోనా నియంత్రణ చర్యలను కలెక్టర్కు వివరించిన ఆలయ ఈవో. పశ్చిమ గోదావరి జిల్లాలో 7 చోట్ల పోలీసుల తనిఖీలు. 10 కేసులు నమోదు. 5,000 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం. 9 మంది అరెస్ట్. విశాఖ గాజువాకలో అగ్ని ప్రమాదం. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ పూరిల్లు దగ్నం. ఏలూరులో టీడీపీ నేత జెడ్పీ మాజీ చైర్మన్ ముప్పలపూడి బాపిరెడ్డి మీడియా సమావేశం. న్యాయపరంగా తాము పోరాటం చేస్తామని వ్యాఖ్య. ఏపీ ప్రభుత్వంపై మండిపడ్డ తులసిరెడ్డి. ఏపీ అసెంబ్లీ సమావేశాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు. విజయనగరం జిల్లాలో చాకచక్యంగా పీడీఎస్ రైస్ తరలింపు.
సాలూరులో భారీగా రేషన్ బియ్యం స్వాధీనం, 2 గోదాంలు సీజ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి EV3 న్యూస్. లక్ష్యం సమాజితం. నమస్తే.